మనిషి అనుకుంటాడు దేవుడు నాకు ఏం చేశాడు అంటాడు. ఏం చేశాడో చెప్పాలంటే, ఈ రోజు నీవు బ్రతికి బట్టగట్టి భూమి మీద తిరుగుతున్నావంటే దేవుడే దానికి కారణం. దేవుడు చెప్తున్నాడు, అధికమైన దుర్మార్గపు పనులు మనుషులు మానుకోవాలా. దైవ చట్టం ఒకటి ఉంది, దైవ నిర్ణయం ఒకటి ఉంది. చాలా మంది చెప్తా ఉంటారు మనిషి జీవితం ఎంత అని. బైబిల్ కూడా చెప్తా ఉంది, ఇంతలో కనబడి అంతలో. అందుకే పాట పాడాను కదా, రేపన్న దానికి రూపం లేదు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు. ఇక్కడి నుండి ప్రసంగించిన తర్వాత ఇంటికి వెళ్తానో, కార్లో యాక్సిడెంట్ చేస్తానో నాకు కూడా ఎవరికి తెలియదు. కళ్ళు తెరిస్తే మనుషులు మనం చూస్తాం, మనం కళ్ళు మూసుకుంటే ఫోన్ చేసుకుని చుట్టాలు వస్తారు. ఈ టెంట్లలో ఉంటే మళ్ళీ ఇంకొకటి కార్యక్రమం. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోవలసిన వాళ్ళే గాని శాశ్వతంగా ఉండవలసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. శాశ్వతంగా ఏ మనిషి భూలోకంలో ఉండలేరు.